ఆ తల్లిదండ్రుల కోరిక తీర్చడానికి కావడి బుట్టలలో తల్లిదండ్రులను తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరి తల్లిదండ్రులకు దప్పికైన సందర్భంలో సరయూ నది ఒడ్డున తల్లిదండ్రులకు దాహార్తి తీర్చడానికి శ్రవణ్ కుమారుడు నీళ్లు కుండలో ముంచుతుండగా ఆ శబ్దాన్ని విని అదేదో క్రూర మృగం యొక్క శబ్దమని దశరథుడు శబ్దభేది బాణాన్ని ఛేదించడంతో ఆ విల్లు గాయానికి శ్రవణ కుమారుడు మరణించడం జరిగింది. అప్పుడు ఆ వృద్ధ తల్లిదండ్రులు దశరథ మహారాజును, తమ పుత్రుడి మరణానికి కారణమైన దశరథ మహారాజును నీవు కూడా పుత్ర వియోగంతోనే మరణిస్తావు అని శాపం పెడితే దశరథ మహారాజుకు శ్రీరాముడు వనవాసం వెళ్ళిన సందర్భంగా పుత్రుడి వియోగం వల్లనే ఆ దుఃఖంలోనే దశరథ మహారాజు చనిపోవడం జరిగింది. ఈ ఇతిహాసము శ్రవణ్ కుమారుడు తల్లిని తండ్రిని దైవంగా భావించి వాళ్ళ కోరికను తీర్చడానికి కావడి బుట్టలలో మోసుకొని తను ప్రాణాలు కోల్పోయినా తల్లిదండ్రులకు సేవలు అందించాలని ఒక గొప్ప ఉదంతాన్ని మనకు ఉదాహరణగా ఈ చరిత్రలో మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైనా కుమారుడైనా కుమార్తె అయినా తల్లిదండ్రులకు సేవలను అందించడానికి శ్రవణ కుమారుడిని ఆదర్శంగా తీసుకుంటే ఎలాంటి చట్టాలు ఎలాంటి శాసనాలు అవసరం లేదు. కానీ కలియుగంలో నిన్ననే ఒక గొప్ప పారిశ్రామికవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయపత్ సింఘానియా మార్చ్ 28, 2026 నాడు మరణించడం జరిగింది. అతను ఎవరు అని మన సభ్యులు అనుకొని ఉండొచ్చు. ఈరోజు నాకు తెలిసినంతవరకు సూట్లు వేసుకునే వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉంటుంది. స్పీకర్ గారు కూడా ఈ మధ్య రెగ్యులర్గా సూట్లో చాలా అందంగా కనిపిస్తున్నారు. రేమండ్స్, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. రేమండ్స్ ఎంత పాపులర్ బ్రాండో మీకు తెలుసు. రేమండ్ సంస్థను ప్రారంభించి ప్రపంచంలోనే ఒక గొప్ప గుర్తింపు తీసుకొచ్చి 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయపత్ సింఘానియా.